ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు, ఆ దేవదేవుడు బహుగా దీవించాలని, ఆరోగ్యం దయచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మంచిది, రండి ఈరోజు దేవునికి వాక్యానందం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం, నన్ను ప్రేరేపించినటువంటి మాట ఈరోజు మీతో పంచుకుంటాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, నేను ఆయన యందు గురి చూపి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఆయన యందు గురి నిలిపి ఉన్నాను. ఎవరి యందు గురి నిలిపాడు? అసలు ఈ గురి నిలిపిన ఆయన ఎవరో? ఎందుకు ఆయన మీద గురి నిలిపాడు? ఆయన మీద గురి నిలపడంలో వచ్చే ఆశీర్వాదాలు ఏంటి అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ మాట భక్తుడైన దావీదు చెప్తున్నాడు. నేను ఆయన మీద గురి పెట్టాను. ఎప్పుడు తను అనుకున్నవన్నీ దూరం అయిపోయి, తను ఏమైతే ఆశించాడో అవన్నీ జరగనప్పుడు, ఇబ్బందుల కొలుములు ఉన్నప్పుడు కూడా ఆయన యందే గురి నిలిపాను అంటున్నాడు. ఎవరి మీద అంటే అక్కడ ఉన్న లేఖనాలు మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో మన వాక్యాన్ని విందాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు గమనించండి, దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరి మీద గురి నిలిపాడండి? దావీదుకి చాలామంది బంధువర్గం ఉంది, దావీదుకి చాలామంది స్నేహితులు ఉన్నారు, దావీదుకి చాలామంది ధనవంతులైనటువంటి తెలిసిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఎవరి మీద గురి పెట్టలేదు. ఎంతమంది ఉన్నా ఆయన గురి ఎవరి మీద అంటే దేవుడి మీద గురి పెట్టాడు. దేవుడి యందే మనసు పెట్టాడు. దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని వైపు గమనించండి, ఈ రోజున మనం ఎవరి మీద గురి పెడుతున్నాం? ఎవరి వైపు చూస్తున్నాం? వాక్యాన్ని వింటున్నాం కదా, సంఘాలకు వెళ్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం కదా, బైబిల్ చదువుతున్నాం కదా, సాక్ష్యాలు వింటున్నాం కదా, అనేక స్వార్థ కోటాలకు వెళ్తున్నాం కదా, ఇన్ని మాటలు వింటున్నావు. నీవు ఎవరి మీద గురి పెడుతున్నావు? ఎవరి వైపు నువ్వు చూస్తున్నావు అని ఒకసారి నువ్వు ఆలోచించాయి. ఈరోజు నేను చెప్తాను వినండి. దావీదు గారు ఎందుకు దేవుడి మీద గురి పెట్టాడు? ఆయన మీదే ఎందుకు మనసు పెట్టాడు? ఆయన వైపు ఎందుకు చూశాడు అని అంటే, ఆయన మీద గురి పెట్టడం వలన, ఆయన వైపు చూడటం వలన, ఆయన మీద మనసు పెట్టడం వలన జరిగే ఆశీర్వాదాలు తెలుసా? అవన్నీ తెలుసుకున్నాడు కనుక ఆయన మీద గురి పెట్టాడు. ఒక 2-3 విషయాలు చెప్తాను. ఆయన మీద గురి పెట్టడం వలన, మనసు పెట్టడం వలన, ఆయన వైపు చూడటం వలన కలిగే ఆశీర్వాదాలు. 1 కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం చదవని వాక్యం 8వ వచనం మాట ఏంటంటే, ఎవరైతే ఆయన మీద గురి పెడతారో వారు కదల్చబడరో. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, దావీదు గారు ఎందుకు దేవుడి మీద గురి పెట్టాడంటే, ఆయన మీద ఎవరైతే గురి పెడతారో ఎన్ని శోధనలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, సుడిగుండాలు వచ్చినా దేవుడి మీద గురి పెట్టేవారంట కదల్చబడరు. ఈరోజు దేవుని మీద గురి పెట్టకుండా లోకం మీద గురి పెట్టారనుకోండి, బంధువుల మీద గురి పెట్టారు, మనసు పెట్టారు అనుకోండి, ఏదైనా చిన్న సమస్య వస్తే వారు కదల్చబడిపోతారు, భక్తి నుంచి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది తెలిసే మన పితడు దావీదు గారు అంటున్నాడు, ఇలాంటి ఎదురైతే నాకు తెలుసు, అందుకే నా గురి నేను దేవుడి మీద పెట్టాను. ఆయన మీద గురి పెట్టాను కనుక ఏదొచ్చినా నేను కదల్చబడను, స్థిరంగా ఉంటా, ధైర్యంగా ఉంటా. దేవుడికి మహిమ కలుగును గాక. రెండో విషయం చెప్తాను. ఆయన మీద ఎందుకు గురి పెట్టాడు దావీదు గారు? ఆయన మీద గురి పెట్టడం వల్ల కలిగే ఆశీర్వాదాలు. అదే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం మాట ఏంటంటే, ఎవరైతే ఆయన మీద గురి ఉంచుతారో, ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆయన మీద మనసు పెడతారో వారి హృదయం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరైతే దేవుడి మీద గురి పెడతారని చెప్పనండి, ఎన్ని బాధలు వచ్చినా మన మనస్సు దేవుడి మీద ఉంది కనుక వాటిని పక్కన పెట్టి మన హృదయాన్ని దేవుడు ఉల్లసింపజేస్తాడు. హృదయం సంతోషంగా దేవుడు నిలబెడతాడు. అందుకే దావీదు గారు తెలుసు, వీళ్ళ వైపు వాళ్ళ వైపు గురి పెట్టినా హృదయం వేదనగా ఉంటుంది. అదే సృష్టికర్త అయిన దేవుడి మీద మనసు పెట్టావనుకో, గురి ఉంచావనుకో, మన హృదయము సంతోషంగా ఉంటుంది. వాక్యం దేవుని బిడ్డ తెలుసుకో, దేవుడి మీద గురి పెట్టు. ఇంకెంతకాలం లోకం మీద మనసు పెడతావు? లోకం వైపు గురి పెడతావు, నువ్వు లోకం వైపు మనసు పెడతావు. ఈ రోజు నుంచి అయినా వాక్యం వింటాను, నీవు ఎలాంటి సమస్య వచ్చినా ఆయన వైపు గురిపెట్టు, నిన్ను కదల్చనివ్వడు, నీ హృదయాన్ని సంతోషంతో నింపుతాడు. ఇంకొక మాట చెప్పన, ఆయన ఎందుకు గురి పెట్టడం వల్ల కలిగే ఆశీర్వాదం. అదే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం మాట ఏంటో తెలుసండి, ఆయన మీద ఎవరైతే గురి పెడతారో ఆయన వారి ఆత్మను దేవుడు పాతాళములో విడిచిపెట్టడం. దేవునికి స్తోత్రం. ఆయన మీద గురి పెట్టడం వల్ల వచ్చే 3 ఆశీర్వాదం తెలుసా? ఎవరి మీద ఆయన మీద గురి పెడతారో, మనసు పెడతారో, ఆయన వైపు చూస్తారో వారి ఆత్మనంట దేవుడు పాతాళములకి విడిచిపెట్టకుండా దేవుడు కాపాడుని గాక. ఇంకెందుకండి, ఆయన మీద గురి పెట్టండి. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుకుంటాడు. కదల్చబడినవాడు, వేదన కలిగినవాడు మన ఆత్మను రక్షిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవని స్తోత్రాలు. మరొకసారి బిడ్డలతో వాక్యం ద్వారా మాట్లాడారు. నిజమే, వాక్యం బిడ్డలు వీళ్ళు గురి అప్పుడప్పుడు బయటకు వెళ్తా ఉంది, వేరే వక్ర మార్గాలకు వెళ్తుందని మీరు గుర్తెరిగి ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. దావీదు వలె ఎన్ని ఇబ్బందులు వచ్చినా గురి నీ మీదే నిలపాలి. నీ మీద గురి పెట్టడం వలన జరిగే ఆశీర్వాదం మీరు చెప్పారు. మా బిడ్డలు ఎవరైతే గురి నీ మీద నిలుపుతారో ఈ ఆశీర్వాదాలు వారికి ప్రాప్తించునుగాక. అట్టి కృపబాలులతో నింపి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్.